ఎస్. ఓకే. ఎస్ శంకర కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్ మేడం. ఒక్కసారి ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి టెండర్ నోటీస్. ఏది మన రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కి సంబంధించినటువంటి ఇది టెండర్ నోటీస్. ఇది ఇప్పుడు మనం దీని మీద చూస్తున్నాం. ఇది వచ్చేసి సంగమేశ్వరం నుంచి పీసీఆర్, ఒకసారి అది ప్లే చేయండి. ఇది ఇందాక నేను చెప్పినటువంటిది. ఇది 17/7/2020లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది టెండర్ నోటిఫికేషను. పని అంచనా విలువ వచ్చేసి 3,278 కోట్లు. పని పూర్తి చేయడానికి గడువు 30 నెలలు. టెండరు ఓపెన్ టెండరు, బిడ్ సెక్యూరిటీ 18 కోట్ల రూపాయలు కట్టాలి అని చెప్పేసి ఇచ్చినటువంటి ఈ టెండర్ ఇది. కానీ దీని తర్వాత అంటే వీళ్ళు టెండర్ ఇచ్చేశారు, 30 నెలల వరకు కంప్లీట్ చేయాలి, 3,278 కోట్ల రూపాయల పనులు. ఇవన్నీ చాలా స్పష్టంగా ఒక టెండర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ తరువాత వేసిన అఫిడవిట్లో మేము అసలు పనులే చేయట్లేదు, ఈ రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కేవలం డిపిఆర్ మాత్రమే చేసాం, ఇంకా కూడా నమూనాలకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నాం, భూమి పరిశోధనలు చేస్తున్నాం అని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే దీని తర్వాత దాఖలు చేసింది ఇది. కానీ ఇందులో ఏమో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 30 నెలల్లో పని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మరి ఆ అఫిడవిట్కి ఇక్కడ ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్కి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి పరిస్థితి. అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా కొన్ని అబద్ధాలు చెప్పారా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏమంటారు మేడం? మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. అలాగే ప్రజలందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూపించినటువంటి డాక్యుమెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పినటువంటి కాకి లెక్కలకి ఎక్కడ సంబంధం లేదనేసి క్లియర్ గా ప్రజలకి ఈ రోజు ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చింది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకు కానీ చేతలకు కానీ అసలు సంబంధమే ఉండదు. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది గతంలో సార్ ప్రతిదీ కూడా మనం ఒకటి చూసుకుంటే ప్రాజెక్టులు అడ్డు పెట్టుకోవడం, ప్రాజెక్టుల నుంచి తీసుకునేటువంటి అంటే రివర్స్ టెండర్ల దగ్గర నుంచి డిజైన్ మార్పుల దగ్గర నుంచి సంవత్సరాల తరబడి ఆలస్యం చేయడం, అంటే ప్రకటనలు ఎక్కువ, ప్రగతి తక్కువ. డబ్బులు ఖర్చు పెట్టి నీరు ఇవ్వకపోతే అదే నిజమైనటువంటి అన్యాయం సార్ రాయలసీమ ప్రజలకైతే మాత్రం. కాకపోతే వీళ్ళు చేసే మాటలు ఎలా ఉంటాయంటే సార్, ప్రతి విషయంలోని కూడా పనులు ఆపడం, నిధులు మళ్లించడం, ప్రాజెక్టులని రాజకీయంగా వాడుకోవడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు కావచ్చు. అంటే ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా ఏపీ తెలంగాణ మధ్య సోదరభావం అని చెప్తూనే ఎలాగా ఐక్యతని దెబ్బతీసే విధంగా అక్కడ టీడీపీని కూస్తాభితం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారో మనం గమనించవచ్చు సార్. అంటే తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలతో ఇక్కడ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కేసులు వేయించారు ఈ ప్రాజెక్టు గురించి అని చెప్పడం వెనక అప్పుడు ఏపీ తెలంగాణ